హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లో సిలబస్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో మనం యాజ్ వీడియో క్లాస్ నెంబర్ 5గా మనం టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫ్రెండ్స్, ఈ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసికల్లీగా మనం 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఒకటి బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్, రెండోది మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒకటి బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్, 2 మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సెకండ్ వన్లో అంటే మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టంలో మళ్ళీ దీంట్లో టైం షేరింగ్ సిస్టమ్, తర్వాత రియల్ టైం సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, ఈ ఫస్ట్ వన్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. యాక్చువల్లీ మనం బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, ఈ కాన్సెప్ట్ గురించి బ్యాచ్ ప్రాసెసింగ్లో మనం చదువుకున్నాం. వీడియో నెంబర్ 3 బ్యాచ్ ప్రాసెసింగ్ గురించి మనం అక్కడ బ్యాచ్ ప్రాసెసింగ్ గురించి చదువుకున్నాం. ఆ బ్యాచ్ ప్రాసెసింగ్ టెక్నిక్ ని వాడి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని జనరేట్ చేశారే, దాన్నే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఇక్కడ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కి జాబ్స్ అనేవి బ్యాచ్ రూపంలో సబ్మిట్ చేస్తారు. జాబ్స్ అనేవి ఎలా సబ్మిట్ చేస్తారు? బ్యాచ్ రూపంలో సబ్మిట్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ కి జాబ్స్ ఎలా సబ్మిట్ చేస్తారు? బ్యాచ్ రూపంలో సబ్మిట్ చేస్తారు. అసలు బ్యాచ్ జాబ్ అంటే ఏంటి? జాబ్ అంటే బ్రాడర్ వేలో జాబ్ అంటే ఒక ప్రోగ్రామ్. అయితే ఇంకొంచెం డీటెయిల్ గా చూసినట్లయితే ఇక్కడ జాబ్ అంటే ఏంటంటే సింపుల్ ఫార్మెట్ లో డేటా ప్లస్ ప్రోగ్రామ్ ప్లస్ ఓఎస్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్రోగ్రామ్, డేటా అండ్ అప్రోప్రియేట్ సిస్టమ్ కమాండ్స్. ఈ మూడు కలిపి అంటే డేటా, ప్రోగ్రామ్, ఓఎస్ కమాండ్స్. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్. ఈ మూడిటిని జాబ్ అంటాం. సో యాక్చువల్లీ జాబ్. అయితే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రోగ్రామ్స్, బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం జరుగుతుంది? సో జాబ్స్ అనేవి బంచ్ ఆఫ్ అంటే జాబ్స్ ఒకటి కాదు, ఒక గ్రూప్ ఆఫ్ జాబ్స్, సిమిలర్ గ్రూప్ ఆఫ్ జాబ్స్ ఒకేసారి ఆపరేటింగ్ సిస్టమ్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. బ్యాచ్ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్? డేటా, ఆ ప్రోగ్రామ్ యొక్క డేటా, దానికి కావాల్సినటువంటి ఓఎస్ కమాండ్స్, దాన్ని సిస్టమ్ కమాండ్స్ అంటాం. ఇది బ్యాచ్. దీన్ని జాబ్స్ అంటాం. జాబ్స్ రూపంలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వరకు మనకు అర్థమైంది. అయితే ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది? ప్రోగ్రామ్స్ దట్ డు నాట్ రిక్వైర్ ఇంటరాక్షన్ అండ్ ప్రోగ్రామ్ విత్ లాంగ్ ఎగ్జిక్యూషన్. Programs where user interaction, where user interaction is nothing. చెప్తాను ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యూజర్ ఇంటరాక్షన్ ఈజ్ నథింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ టైం. పాయింట్ 2, executing time so maybe long. సో ఈ ఎక్కడైతే ఈ 2 సినారియోలో మ్యాచ్ అవుతాయో అక్కడ ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేట్ 1970s లో వచ్చి, అంటే 1976 ఆ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ బాగా పనిచేస్తుంది, ఎక్కడైతే ప్రోగ్రామ్స్ వేర్ యూజర్ ఇంటరాక్షన్ ఈజ్ నథింగ్, అంటే ఎక్కడైతే ప్రోగ్రామ్స్ రన్ అయ్యేటప్పుడు యూజర్ అంటే ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడు ఆ యూజర్ ఇంటరాక్షన్ అవసరం లేదో, లేక యూజర్ ఇంటరాక్షన్ మినిమం గా ఉంటుందో, లేక యూజర్ ఇంటరాక్షన్ 0, అలాంటి సందర్భాల్లో ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. అలాగే లెంగ్తీ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ టైం అనేది లెంగ్తీగా ఉంటుందో, ఏ ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ టైం ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకుంటాయో అలాంటి ప్రోగ్రామ్స్ కి ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ సూటబుల్ వన్. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ గా చూద్దామంటే పేరోల్, అలాగే స్టాటిస్టికల్ ఎనాలిసిస్, ఇది మనం చెప్పొచ్చు. 2 ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి పేరోల్, 2 వెదర్ ఫోర్కాస్టింగ్, 3 మూడో ఎగ్జాంపుల్ స్టాటిస్టికల్ డేటా ఎనాలిసిస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సో రైట్, బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రోగ్రామ్స్ కి బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ సూటబుల్ అంటే, సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ పేరోల్, అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్, తర్వాత స్టాటిస్టికల్ డేటా ఎనాలిసిస్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ చూసామనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. వెదర్ ఫోర్కాస్టింగ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా ఎగ్జిక్యూషన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువగా ఉంటుందో, అలాగే ఎక్కడైతే యూజర్ ఇంటరాక్షన్ తక్కువగా లేకపోతే 0 ఉంటుందో, అలాంటి చోట్ల ఈ సోకాల్డ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా సూటబుల్, చాలా బాగా పనిచేసేది. ప్రస్తుతానికి ఎక్కడ వాడడం లేదు. ఓకే రైట్, ఇది దీని తర్వాత సో ఓకే, ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో షెడ్యూలింగ్ ఎలా ఉంటుంది? షెడ్యూలింగ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో షెడ్యూలింగ్ ఎలాగుంటుంది? షెడ్యూలింగ్ ఎలాగుంటుందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఏ జాబ్స్ అయితే షెడ్యూలింగ్ అంటే ఏంటి, తర్వాత మనం ఒక పర్టికులర్ ఒక బిగ్ కాన్సెప్ట్ ఉంది, సో అక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ ఒక చిన్న ఐడియా ఇస్తా ఒక పాయింట్ లో. షెడ్యూలింగ్ అంటే సో ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్ కి జాబ్ ని సబ్మిట్ చేసేటప్పుడు ఒక పద్ధతిని ఫాలో అయ్యి ఏ జాబ్ ని ఎప్పుడు ప్రాసెసర్ కి సబ్మిట్ చేయాలో షెడ్యూలింగ్ లో రాసుకుంటుంది, లేక షెడ్యూలింగ్ చేత చేసిద్ది. సో ఇప్పుడు ఈ జాబు ఆ తర్వాత ఈ జాబు అని జాబ్స్ ని షెడ్యూల్ చేసుకుంటుంది. ఇది ఎవరు చేస్తారు? ఓఎస్ లో ఒక కాంపోనెంట్. ఓకే, దీని గురించి మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, షెడ్యూలింగ్. ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో షెడ్యూలింగ్ టెక్నిక్ ఎలా ఉంటుందంటే, ఏ జాబ్స్ అయితే ఫస్ట్ వస్తాయో ఆ జాబ్స్ ని ఫస్ట్ సర్వ్ చేస్తాం. దీన్ని ఫిఫో సిస్టమ్ అని కూడా అంటాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఏ జాబ్ అయితే ఫస్ట్ గా సో సబ్మిట్ చేయబడిందో ఆ జాబ్ ని తీసుకొని అది బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ చేస్తుంది. షెడ్యూలింగ్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లో ఉంటుంది, ఫస్ట్ సర్వ్ గా ఉంటుంది. రెండోది మెమరీ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్. ఈ మెమరీ మేనేజ్మెంట్ ఎలాగుంటుంది? యాక్చువల్లీగా ఈ సోకాల్డ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మెమరీ టూ పార్ట్స్ గా డివైడ్ చేయబడి ఉంటుంది. మెమరీ ఎలాగుంటుంది?
2 పార్ట్స్ గా డివైడ్ చేయి ఉంటుంది. మెమరీ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. సో దాంట్లో 1 పార్ట్ ఈస్ పర్మనెంట్లీ ఆక్యుపైడ్ ద రెసిడెంట్ పోర్షన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒక పార్ట్ లో ఏముంటుంది, ఓఎస్, ఒక పార్ట్ లో ఓఎస్ యొక్క కొన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్, ఈఎక్సి ఫైల్స్ అంటాం, .exe ఫైల్స్ అంటాం. కొన్ని .exe ఫైల్స్ పర్మనెంట్ గా స్టోర్ చేసి ఉంటాయి. సో మెమరీలో అంటే ప్రైమరీ మెమరీ అంటే ర్యామ్. సో ఈ ప్రైమరీ మెమరీ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఎక్కడ, బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో. ఒక పార్ట్ ఏంటి, ఒక పార్ట్ లో సో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ పర్మనెంట్ గా స్టోర్ అయి ఉంటాయి. సో రెండో పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సిస్ట్ ప్రోగ్రామ్స్ అంటే, ట్రాన్సిస్ట్ ప్రోగ్రామ్స్ ట్రాన్స్ఫరింగ్ అంటే ఏంటంటే, సో సెకండ్ పార్ట్ లో ఓఎస్ లో మెమరీ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి మిగిలినటువంటి పార్ట్ లో సో ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ అక్కడ సేవ్ అవుతుంది టెంపరరీగా. సో ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ లేక ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రామ్ కానీ ఇక లేకపోతే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వబోతున్నటువంటి ప్రోగ్రామ్ కానీ ఈ సో కాల్డ్ టెంపరరీ మెమరీలో సేవ్ అవుతాయి. సో ఒకసారి అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతే అక్కడ నుంచి ఈ ఏరియాస్ అనేది క్లియర్ అయిపోతుంది. అక్కడ నుంచి ఆ ప్రోగ్రామ్ ఏమైపోతుంది, ఎరేజ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఎగ్జిక్యూట్ కావాలో ఇక్కడికి లోడ్ అవుతుంది. ఏదైతే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వలసి ఉంటుందో అది ఇక్కడికి లోడ్ అవుతుంది. సో దీన్ని ట్రాన్సిస్ట్ మెమరీ అంటాం. ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మెమరీ మేనేజ్మెంట్ ఎలాగుంటుంది, ఏ మెమరీ ఇది, ప్రైమరీ మెమరీ ఎలాగుంటుంది, 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. 2 పార్ట్స్ లో మొదటి పార్ట్ ఎలా ఉంటుంది, ఓఎస్ యొక్క పర్మనెంట్ ఫైల్స్, అదే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఆక్యుపై చేస్తుంటాయి. రెండో పాయింట్, ఇక్కడ టెంపరరీ ఫైల్స్ ఉంటాయి. ఈ టెంపరరీ ఫైల్స్ ఏంటి, ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ కి సంబంధించినవి. ఒకసారి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఇక ఆ ప్రోగ్రామ్ అక్కడ నుంచి ఎరేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఎగ్జిక్యూట్ కావాల్సి ఉంటుందో ఆ ప్రోగ్రామ్ అక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది మెమరీ. ఆ తర్వాత ఈ మెమరీ తర్వాత ఐఓ మేనేజ్మెంట్. 3వ పాయింట్ ఐఓ మేనేజ్మెంట్. మూడో పాయింట్ ఐఓ మేనేజ్మెంట్. సో రైట్, most of the programs is in execution at any time. Batch system do not require any time critical devices. So IO devices, input output, IO means input output మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని ఏంటంటే క్రిటికల్ టైం షేరింగ్. ఈ క్రిటికల్ టైం షేరింగ్ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్, ఇది ఓఎస్ లో ఉంటుంది. ఈ ఓఎస్ లో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయదు. ఐఓ మేనేజ్మెంట్ లో క్రిటికల్ టైం షేరింగ్ ని సపోర్ట్ చేయదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోదు. ఐఓ మేనేజ్మెంట్ అంటే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఐఓ మేనేజ్మెంట్, ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్ లో క్రిటికల్ టైం షేరింగ్ ని సపోర్ట్ చేయదు. తర్వాత బ్యాచ్ సిస్టమ్ ఆఫెన్ ప్రొవైడ్స్ సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైల్ మేనేజ్మెంట్. సో ఆ తర్వాత ఇది ఏం చేసిద్దంటే సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద ఫైల్ మేనేజ్మెంట్.
సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద ఫైల్ మేనేజ్మెంట్. సో ఇవి ఇక్కడ షెడ్యూలింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లో జరుగుతుంది. తర్వాత మెమరీ మేనేజ్మెంట్ లో మెమరీ 2 రకాలుగా డివైడ్ ఉంది, అది చూసాం. తర్వాత ఐఓ మేనేజ్మెంట్, ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ మేనేజ్మెంట్ లో సో క్రిటికల్ టైం షేరింగ్ అనే ఒక కాన్సెప్ట్, ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేయదు. రెండోది సో ఈ ఫైల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఐఓ ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్ లో ఫైల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంట, సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్, సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద ఫైల్ మేనేజ్మెంట్. సో ఇది టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ లో